హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్. దొండకాయలతో మన కూర అయినా వేపుడైనా చేస్తే బోర్ కొట్టేస్తుందండి తినడానికి. ఇలా పచ్చడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది. సింపుల్గా దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. పాన్ వేడి చేసుకోండి, ఆయిల్ వేసుకోండి, గుప్పెడు పల్లీలు వేసి వేయించండి. ఇలా దోరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగించుకోండి. జార్లో వేసుకోండి. మరోసారి ఆయిల్ వేసి 10 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకుని పచ్చి వాసన పోయేదాకా ఇలా వేగనివ్వండి. వేగిన వాటిని కూడా గిన్నెలోకి తీసుకోండి. మరోసారి ఆయిల్ వేసి 1/4 కేజీ దొండకాయలని మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి. వాటిని కూడా ఇలా వేగించుకోవాలి. అవి వేగుతుండగా 2 టమాటాలను ముక్కలు చేసి వేసుకోండి. తగినంత ఉప్పు వేసి అవి మిక్స్ అయ్యేలా కదిపి మూత పెట్టండి. 5 నిమిషాలు మధ్య మధ్య కదుపుతూ ఉండండి. ఇలా మగ్గాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 అరగంట చల్లారనివ్వండి. జార్లో వేసుకున్నవి చల్లారాయి కదండి, వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయంత చింతపండు వేసుకోండి. 4 వెల్లుల్లి రేకలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసి మరోసారి గ్రైండ్ చేస్తే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. అవసరమైతే ఉప్పు వేసుకోవచ్చు. ఇలా పచ్చడి తయారయ్యాక మీరు కావాలనుకున్న వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను. తర్వాత నూనె వేసి పోపు వేగించుకుని, అంటే పోపులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి వేసుకుని వేగిన తర్వాత పచ్చడిని అందులో వేసి కదుపుకోండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కాదండి, మీరు చేసుకుని తిని చూసి బాగుందో లేదో నాకు కామెంట్ పెట్టండి. జై శ్రీరామ్.